హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబెట్ మెమోరియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టెట్‌కి ప్రిపేర్ అవ్వాలా? లేదా డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా? అన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఎస్ఏ, బయోసైన్స్ వాళ్ళ గురించి మాట్లాడాం. బయోసైన్స్ వాళ్ళు టెట్‌లో గనుక ఒక 90 స్కోర్ అయి ఉంటే అది డెఫినిట్‌గా మంచి స్కోర్. ఎందుకంటే మీరిప్పుడు 90, 90 స్కోర్ ఉంచుకొని కూడా టెట్‌కి ప్రిపేర్ అయ్యారంటే చాలా ఫూలిష్‌నెస్ అవుతుంది. ఎందుకంటే చూడండి మీరు చదివేటువంటి మ్యాథ్స్ గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాని మీకు ఇక్కడ ఎస్ఏలో యూజ్ అవ్వవు. అవునా? మళ్ళీ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ గూడా యూజ్ అవ్వవు. సైకాలజీలో కొద్దిపాటయితే యూజ్ అవుతుంది. అది అందరికీ తెలుసు. సో, మీరు 90 ప్లస్ ఉందంటే ఖచ్చితంగా మీరు డీఎస్సీకే ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు సోషల్ వాళ్ళు, సోషల్ వాళ్ళు 2, 3 కామెంట్స్ వచ్చాయి. అంటే అక్క ఇట్లా సిస్టర్ మాకు టెట్‌లో 70 వరకే ఉన్నాయి, 80 వరకే ఉన్నాయి అంటే సోషల్‌లో 70, 80 ఉన్నవాళ్ళు టెట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు సోషల్‌లో 60 మార్క్స్ టెట్‌కి సోషలే ఉంటుంది. దానితో పాటు సైకాలజీ 30 మార్క్స్ తీసుకొని 90 మార్క్స్ మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. అండ్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ గూడా ఎగ్జామ్‌కి ఒక 5 డేస్ ముందు గాని, 4 డేస్ ముందు గాని ఇంతకుముందు మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ గాని, ఏదైనా ఫ్రెష్‌గా రాస్తున్న వాళ్ళైనా గూడా ఒక 4 డేస్‌లో 2 డేస్ ఇంగ్లీష్, 2 డేస్ తెలుగు గ్రామర్ మొత్తం చూసుకొని కొంచెం కవులు, రచయితలు, పాఠాలు, లెసన్స్ ఉంటాయి. లెసన్ నేమ్, రచయితలు, బిరుదులు అట్లా చూసుకున్నా కూడా 15 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా కొంచెం మంచిగా కేర్‌ఫుల్‌గా చూసుకుంటే అవి ఒక 15, 20 వరకు వచ్చినా కూడా 30, 35 మార్క్స్ అక్కడ అయిపోతాయి. ఈ 90లో ఒక 70 వరకు తెచ్చుకున్నా కూడా మీరు ఈజీగా 100 అయితే దాటగలుగుతారు. సో, 70 గాని, 75, 80 ఉన్నవాళ్ళు ఎస్సీ, సోషల్ వాళ్ళైతే టెట్‌కే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఇక్కడ టెట్‌కి ప్రిపేర్ అయితే మీకు ఆల్‌మోస్ట్ సబ్జెక్ట్‌లో కూడా సైకాలజీ కవర్ అవుతుంది. 60 మార్క్స్ సోషల్ అంటే అన్ని సోషల్ చదువుతారు కాబట్టి డీఎస్సీలో కూడా కొద్దిపాటి సిలబస్ అయిపోతుంది. దీంతో పాటు తర్వాత మీరు టెట్ అయిపోయిన వెంటనే ఏంటి ఇక్కడ మీరు ఎస్ఏ, సోషల్ రాసేవాళ్ళు మెథడాలజీ కూడా ఇప్పుడే కంప్లీట్ జేసుకోవాలి. 16 మార్క్స్ మెథడాలజీ. అంటే ఇక్కడ మీకు 6 గదా! 6, 6, 12 మెథడాలజీ మీకు ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు. 60 మార్క్స్‌లో 6, 12, 6 మెథడాలజీ గదా! సో, ఆ మెథడాలజీ చదవండి. అంటే మీకు టెట్ అయిపోయేసరికల్లా 10థ్ క్లాస్ వరకి సోషల్ 4 పార్ట్స్ సిలబస్ అయిపోవాలి. ప్లస్ మెథడాలజీ కంప్లీట్ అయిపోవాలి. సైకాలజీలో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. అంటే మీకు టెట్ అయిపోగానే మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇంటర్ వరకి సోషల్ ప్లస్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి 1 మంత్ మంచిగా ప్లాన్ చేసుకుంటే ఆ 1 మంత్‌లో మీరు గెట్ ఆన్ అవ్వగలరు. సో, 70 గాని, 80 గాని ఉన్నవాళ్ళు టెట్‌లో కాన్సంట్రేట్ చేయండి. ఆ కాన్సంట్రేషన్ కూడా మొత్తం తెలుగు, ఇంగ్లీష్ వాడి సోషల్ సబ్జెక్ట్ నుండి కాన్సంట్రేట్ చేయండి. ఎగ్జామ్‌కి 4, 5 డేస్ ముందు తెలుగు, ఇంగ్లీష్, గ్రామరు, ఇంపార్టెంట్ పాయింట్స్, షార్ట్ నోట్ చూసుకొని సరిపోతుంది. ఓకేనా? ఇంకా మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం టెట్ స్కోర్ ఎప్పుడైనా ఎక్కువగానే ఉంటుంది. కంపేర్ టు సోషల్ ఇంకా బయో సైన్స్ వాళ్ళతోని చూస్తే మ్యాథ్స్ వాళ్ళకి టెట్‌లో ఎక్కువ స్కోరే ఉంటది. ఇప్పుడు బయో సైన్స్ వాళ్ళు 90, 95 వచ్చినా ఒకటే, సా మ్యాథ్స్ వాళ్ళు 110 వరకు వచ్చినా కూడా ఈక్వల్ అన్నట్టే. ఎందుకంటే వాళ్ళు పాపం ఒక్క బయో సైన్స్ వాళ్ళ సబ్జెక్ట్ చదివితే 15 మార్క్సే వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథ్స్ చదవాలి. మ్యాథ్స్ అంటే ఇష్టం లేకనే చాలా మంది బయో సైన్స్‌కెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి మ్యాథ్స్ నిజంగా 30 పెట్టడం టెట్‌లో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇది కరెక్టేనా అని అనిపిస్తది. బట్ ఏం చూద్దాం. కొన్ని కొన్ని చేంజెస్ రావాలి. వస్తాయో లేవో చూద్దాం. ఇంకా చూడండి మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ 30 మార్క్స్ చేసేస్తారు. మళ్ళీ మళ్ళీ మాక్సిమం మ్యాథ్స్ మెథడాలజీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరో కొద్దిమంది ఇంగ్లీష్ గాని, తెలుగు గాని ఉంటారు. రిమైనింగ్ చాలా 70, 80% ఫిజిక్సే తీసుకుంటారు. సో, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా యూజ్ అయితది. మళ్ళీ ఒక్క బయో సైన్స్ మనం చదవాల్సి ఉంటది. ఆ బయో సైన్స్ కూడా చిన్నప్పటి నుండి మనం చదువుతూనే ఉంటాం కాబట్టి, మనం అది చదివే సబ్జెక్టే కాబట్టి పెద్దగా అంటే ఎవరి హెల్ప్ లేకుండానే మనం అదైతే చదువుకోవచ్చు. అదే పాపం సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎవరైనా చెప్తే బావుందనిపిస్తుంది. సో, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన సైన్స్ అయితే స్వతహాగా చదువుకోవచ్చు. వితౌట్ కోచింగ్ కూడా మనమైతే మంచి స్కోర్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే, ఎస్ఏ, సోషల్ వాళ్ళు 70, 80 లోపు ఉంటే ఖచ్చితంగా టెట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఆ టెట్‌లో కూడా సోషల్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్ సైకాలజీ. ఎగ్జామ్‌కి 4, 5 డేస్ ముందయితే తెలుగు ఇంకా ఇంగ్లీష్ చదవండి. ఎందుకంటే స్కోర్ పెంచుకోవడానికి. ఓకేనా? సైన్స్ వాళ్ళైతే 90 ఉన్నా కూడా డైరెక్ట్ మీరు డీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా 100, 110 రావు.
ఒకవేళ వచ్చినా కూడా అవి మీకు ఎక్కువ యూజ్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే మీకు 1 మంత్ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ 1 మంత్‌లో మీరు మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో, అట్లా కాన్సంట్రేట్ చేయండి. ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళు 100 ప్లస్ ఉంటే రాయనవసరం లేదు. 100, 105 అంటే మరీ 70, 80లో ఉన్న వాళ్ళైతే మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా టెట్ రాయండి. ఎందుకంటే చాలా మందికి మ్యాథ్స్‌లో ఎక్కువ స్కోరే ఉంటది. 100 ప్లస్ చాలా మంది ఉన్నారు. మీరు గనుక 70, 80లో ఉంటే మాత్రం ఖచ్చితంగా టెట్ రాసుకోండి. టెట్ రాసుకుంటూ దానికి ప్రిపేర్ అవ్వండి. టెట్‌కి ఎట్లా ప్రిపేర్ అవుతారు? 30 మార్క్స్ మీకు మ్యాథ్స్ అంటే 10థ్ వరకు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి. మెథడాలజీ కంప్లీట్ చేసుకోండి. సైకాలజీ కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఇంగ్లీష్, ఇంకా తెలుగు, సైన్స్ ఈ 3 సబ్జెక్టులు మనకైతే నిజంగా ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి యూజ్ కావు. సో, కొంచెం ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. అంటే సైన్స్ మీదే కాన్సంట్రేట్ చేయండి. ఇంగ్లీష్ మీద చేయండి. తెలుగు ఓన్లీ అట్లా మీద చూసుకోండి. కొంచెం సైన్స్‌లో బయోసైన్స్ ఎక్కువ చదువుకోండి. సో, మీకు రిమైనింగ్ వేరే ఎగ్జామ్స్‌కైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ టాపిక్‌లు. సైన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సైన్స్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. సో, అట్లా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని చేసుకోండి. కంపల్సరీ ఎవరైనా 100 ప్లస్ ఉంటే మాత్రం నిజానికి ఎస్ఏ ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఎందుకంటే చూసారు ఎంత మనం అన్ని సబ్జెక్ట్ చదివినా కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఎస్ఏలో యూజ్ కాదు. అర్థమైందా? ఓకే. సో, ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amila. Thank you.